చిరంజీవి, హీరో వచ్చేసి రాజ్ తరుణ్. ఇది ఆహా ప్లాట్ఫామ్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయ్యింది. దీనికి డైరెక్టర్ వచ్చేసి జబర్దస్త్ అదిరాభిమాన్ డైరెక్ట్ చేసింది. మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే హీరోకి ఆయుష్ అనేది కనపడుతుంది అన్నమాట. పక్క వాళ్ళది వాళ్ళు ఎప్పుడు చనిపోతారో, వాళ్ళు ఏ వయసు దాకా బతుకుంటారు అని చెప్పి కనపడుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక మూవీ యొక్క ప్లాట్. మూవీ నా ఒపీనియన్ ప్రకారం నాకు ఎలా అనిపించిందంటే, మూవీ గురించి నాకు ఏ డీటెయిల్ తెలియదు అన్నమాట. అంటే హీరో ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, అసలు సినిమా ఎవరిది అని చెప్పి ఏం తెలియదు. చిరంజీవి అని వచ్చింది, ఎవరిదని చూస్తే రాజ్ తరుణ్ బాబు అని చెప్పి నేను వెంటనే మూవీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది రాజ్ తరుణ్. వన్స్ అపాన్ ఎ టైమ్ టీఎఫ్ఐని ఎంతలా రూల్ చేశాడంటే అది రాజ్ తరుణ్ అయితే, ఇప్పటికి రాజ్ తరుణ్ కంబ్యాక్ ఇవ్వాలి, కంబ్యాక్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తాక మేము ఉన్నాం అని చెప్పి ఇప్పటికీ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు తన కంబ్యాక్ కోసం అన్నమాట. దాంట్లో నేను ఒక్కడిని ఉన్నాను. అందుకని చెప్పి రాజ్ తరుణ్ మూవీ తీసాడని చెప్పి నేనైతే వెంటనే స్టార్ట్ చేశాను. ఆ మూవీ గురించి నాకు ఇంత డీటెయిల్ కూడా తెలియదు. హీరో ఎవరో, డైరెక్టర్ ఎవరో, ట్రైలర్ నేను ఏమీ చూడలేదు. డైరెక్ట్ మూవీ అయితే చూశాను అనమాట. చూసిన తర్వాత తెలిసింది కొంచెం తెలుసుకుండాల్సిందని చెప్పి. ఎందుకంటే మూవీ అంత వర్కౌట్ అయితే కాలేదు. అంత కాదు, అసలు వర్కౌటే కాదు అసలు మూవీ స్టార్టింగ్ ఏదో రొటీన్గా స్టార్ట్ చేసి ఓకే ఆ పవర్స్ అనేది వచ్చిన తర్వాత మూవీ అనేది పికప్ అవుతుందేమో, మారుతుందేమో అనుకున్నాను. కానీ లేదు, ఎల్లి కొదులు వరస్ట్ అయిపోయింది సినిమా. స్క్రీన్ ప్లే బాగోదు, డైరెక్షన్ బాగోదు, యాక్టింగ్ బాగోదు, కామెడీ బాగోదు, ఎమోషనల్ బాగోదు, సాంగ్స్ బాగోవు, యాక్టింగ్ బాగోదు. అస్సలు ఏదంటే ఎల్లి స్క్రీన్ ప్లే కూడా అస్సలు బాగోదు. ఏ ఒక్క యాస్పిరేట్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో యాక్టర్స్ కొన్ని ఇంపార్టెంట్ నోటెడ్ యాక్టర్స్ పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్కడి నుంచి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఇంకా వెనకాల జూనియర్ ఆర్టిస్టులు అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారా లేకపోతే వాళ్ళ నోరు కూర్చున్నారో కూడా తెలుతులేదు. ఇది మాట పరిస్థితి. మూవీ 2 hours కూడా ఉండదు అన్నమాట. 1 hour 15 minutes 8 minutes ఉంటుంది. నాకు 3 hours చూసినంత ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ అంత చిరాకైతే వచ్చేసింది. ఎందుకు చూస్తున్నాం అనే ఫీలింగ్, వరస్ట్ ఫీలింగ్ అయితే వచ్చింది. స్టోరీ ప్లాట్ అయితే చాలా బాగా తీసుకున్నారు. కానీ కొంచెం బాగా దాని మీద ఫోకస్ పెట్టి స్క్రీన్ ప్లేలో బాగా పెట్టుంటే కొంచెం డీసెంట్గానే వచ్చేది. కానీ ఎక్కలేని అన్నీ పెట్టారు. కామెడీ పెట్టారు, ఎమోషనల్ పెట్టారు, యాక్టింగ్ పెట్టారు, ఎలివేషన్ పెట్టారు, అన్ని పెట్టారు. కానీ ఏది వర్కౌట్ అవుతుంది. అన్ని డిస్కనెక్టబుల్ సీన్స్, డిస్కవర్ఫుల్. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీమ్స్ రెఫరెన్స్ తెచ్చి ఆ మీమ్స్ రెఫరెన్స్ కూడా బాగా ఫేమస్ అని పెట్టి హీరో ఒకటి వేసేద్దాం, అలాగే విలన్ గారి పక్కన ఉన్న కమిడియన్కి ఒకటి వేసేద్దాం అని చెప్పి అవి వాడుకుంటూ వచ్చారు తప్ప ఏది వర్కౌట్ అవ్వలేదు. విలన్స్ వీక్గా ఉన్నారు, వాళ్ళు చేసే యాక్టింగ్ వీక్, అన్నీ వీక్గా ఉన్నాయి. ఎక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. అబ్బా ఈ సీన్లో బాగా చేసాడు, అబ్బా ఈ సీన్ చాలా బాగుంది, ఈ సీన్ బాగా వచ్చింది అని చెప్పి ఏ ఒక్క సీన్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను చూడమని అయితే అస్సలు రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే రాజ్ తరుణ్ మూవీ చూసిన తర్వాత రాజ్ తరుణ్ ఏంటి ఎలా తీసాడు అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పి నేను చూడొద్దు అని చెప్పి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అసలు బాగాలేదు మూవీ అయితే. ఇదైతే డైరెక్ట్ ఓటీటీకి వచ్చింది, థియేటర్లో అయితే రిలీజ్ చేయలేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు ఒక థియేటర్కి వెళ్ళి ఉంటే కనుక. ఓకే ఓటీటీ కాబట్టి అసలు మూవీ టీంకి కూడా ఇది అంత సక్సెస్ అవుతుంది ఇంట్రెస్ట్ లేదేమో నాకు తెలియదు. నాకైతే ప్రమోషన్ కానీ ఎక్కడ హడావుడి కానీ నాకు ఎక్కడ కనపడలేదు ఆహా టీం నుంచి అయితే. మేబీ నా దాకా అయితే అసలు రాలేదు. మేబీ మూవీ టీంకి కూడా అది అనిపించి స్లోగా అయితే ఏదో తెలియకుండానే స్లోగా అయితే రిలీజ్ చేసేసారు. ఆదిరాబి గారి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు బాగాలేదు. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. చాలా అసలు ఏ యాక్టింగ్ అనేది ఏ ఒక్క దగ్గర నుంచి అయితే అసలు పుల్లప్ అయితే చేయలేకపోయారు. అందరూ ఏంటంటే ఏదో ఓవర్ యాక్టింగ్ ఇక్కడ చేస్తున్నాం, ఇది ఒక కెమెరా ఉంది మేము యాక్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. అక్కడికి హీరో గారు కూడా అలాగే చేశారు. ఆయన మూవీస్తో చూసుకుంటే కనుక తన హాఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ఉంది, ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఆయన ఎక్కడ ఇవ్వలేదు. నాకు కూడా ఆయన దగ్గర అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదు. అయితే ఒకే ఒక సీన్ అనమాట. పూజారి గారు యముడు గురించి ఒక కథ అయితే చెప్తారు. అది 2 minutes ఉంటుంది అనమాట. ఆ 2 minutes చాలా అంటే చాలా బాగుంది ఆ కథ. ఆ యముడు గురించి చెప్పే ఆ ఇంట్రెస్ట్, చూపించిన స్టోరీ ఒక 3% మూవీలో ఉన్నా సరే డీసెంట్గా ఉండేది. అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ మూవీ మొత్తం వచ్చుంటే బాగుండు, కానీ లేదు. ఆ ఒక్క పెట్టుకలు యముడు స్టోరీ దగ్గర వచ్చింది మాత్రమే నాకైతే నచ్చింది. ఇంకా మూవీ మొత్తం స్క్రాప్ అనమాట. ఏమీ లేదు మూవీలో. చూడమని అయితే అస్సలు రికమెండ్ అయితే చేయను. టైం వేస్ట్.